నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 1975 జూన్ 25 ప్రజాస్వామ్యానికి చీకటి రోజు బీజేపీ పట్టణ అధ్యక్షులు అడపా సంపత్ రాయుడు ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి విద్యుత్ చిరంజీవి విజ్ఞప్తి రోటరీ క్లబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ శిక్షణ తరగతులు ఆదివారం నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో సుల్తానాబాద్ శ్రీనివాస్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తాడేపల్లి, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, రేపల్లె రోటరీ క్లబ్ల బోర్డు డైరెక్టర్లు హాజరయ్యారు. 2025-26 క్లబ్ విధి విధానాలు, సభ్యత్వ పెంపు వంటి విషయాలపై రోటేరియన్లు మరియు పీడీజీ అన్నే రత్న ప్రభాకర్, అనిల్ చక్రవర్తి, డాక్టర్ విష్ణుబాబు, కెఎస్ రమేష్, గుత్తా వెంకటరత్నములు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శిక్షణ కల్పించారు. కార్యక్రమంలో 2025-26 టీం కన్వీనర్ మరియు అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, కోశాధికారి వెంపటి హరిప్రసాద్, తెనాలి అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, సెక్రటరీ దేవయజనం మురళీకృష్ణ, ట్రెజరర్ రమేష్ కుమార్ జైన్ మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 5 రోటరీ క్లబ్బుల సమీపంలో ఉండేటువంటి 5 రోటరీ క్లబ్బులు మంగళగిరి, తాడేపల్లి, పొన్నూరు, రేపల్లె, తెనాలి ఈ 5 క్లబ్బుల్లో ఉండేటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే రోటరీ క్లబ్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఆ విధి విధానాలంతా నిర్దేశించేటువంటి బృందం. ఆ బృందానికి ఇక్కడ శిక్షణా కార్యక్రమం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈ 2025-26 సంవత్సరం జూలై 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు క్లబ్బులను ఎలా నిర్వహించాలి, అందులో సభ్యత్వాన్ని ఎలా పెంచాలి, వివిధ సేవా కార్యక్రమాలు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి, అలానే పబ్లిక్ ఇమేజ్ని ఎలాగ పెంచాలి, మాకున్నటువంటి రోటరీ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు ఎన్ని చేయాలి, అలానే న్యూ జనరేషన్స్ యూత్ని ఎలాగే ఈ రోటరీ ఫోల్డ్లో తీసుకొచ్చి వాళ్ళకి వ్యక్తిగత వికాసాన్ని మనం పెంపొందించాలి అనే విషయాల మీద శిక్షణ కార్యక్రమం అనేది జరుగుతుంది. అందుకు తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారిని అభినందిస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 5 క్లబ్బులకు సంబంధించి వారికి శిక్షణా కార్యక్రమం పెడతాం జరిగింది. తాడేపల్లి, మంగళగిరి, పొన్నూరు, రేపల్లె, తెనాలితో కలిపి దీనికి ఫ్యాకల్టీగా మాకు శిక్షణ ఇవ్వటానికి వచ్చిన పీడీజీ అన్నే రత్న ప్రభాకర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అట్లాగే ఈ ఫ్యాకల్టీలోకి వచ్చిన మన అనిల్ చక్రవర్తి గారు, డాక్టర్ విష్ణు గారు, కె సీతా రమేష్ గారు, మాకు జాయింట్ సెక్రటరీ గుత్తా వెంకటరత్నం గారు, వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే 5 క్లబ్బుల నుంచి ప్రెసిడెంట్, సెక్రటరీలు, వారి బోర్డు డైరెక్టర్లతో పాటు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 1975 జూన్ 25 నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఏకపక్షంగా వ్యవహరించి దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించారని బీజేపీ పట్టణ అధ్యక్షులు అడపా సంపత్ రాయుడు అన్నారు. ప్రజల కనీస హక్కులను కలరాస్తూ 21 నెలల పాటు అప్రకటిత నియంతృత్వం రాజ్యమేలి 1977 మార్చి ఎన్నికలలో ఇందిరా ఘోర పరాజయంతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది. అందుకే జూన్ 25ను భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. దాదాపు 50 ఏళ్ల క్రితం దేశంలో అనిస్థితిని విధించిన జూన్ 25వ తేదీని రాజ్యాంగం అత్యధికంగా కేంద్రం ప్రకటించిందని, ఆ చీకటి రోజునకు నిరసనగా ఇక నుండి ఏటా జూన్ 25ను అంబికా సత్యాత్ నివాస్గా నిర్వహించి ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు అనుభవించిన వేదనను, దానిని ఎదిరించి నిలబడిన యోధులను గుర్తు చేసుకోవడం జరుగుతుందని, ఇందులో భాగంగా పట్టణంలో కూడా పాఠశాలలు, కళాశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంపత్ రాయుడు తెలిపారు. భారతదేశంలో చీకటి రోజును పెట్టి 50 సంవత్సరాలు అవుతుంది. ఆనాటి ఇందిరాగాంధీ తన పదవిని కోర్టు ద్వారా కోల్పోయి పదవిని కాపాడుకోవాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టారు. ఎమర్జెన్సీని భారతదేశంలో పలుమార్లు పెట్టడం జరిగింది. ఎమర్జెన్సీ పెట్టి ఇప్పటికీ 50 సంవత్సరాలు. ఏ దేశంలో
ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి ఏర్పరచడం అంటే ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనప్పుడు, లేదా ఆరోగ్య పరిస్థితులన్నీ చిన్నాభిన్నమైనప్పుడు, లేదా ఆ దేశంపై మరో దేశం యుద్ధం చేసినప్పుడు, లేదా ఆ దేశంలో అంతర్గత కలహాలు జరిగినప్పుడు ఎమర్జెన్సీ అనే ఒక చట్టాన్ని ప్రవేశపెట్టుకుంటారు, రాజ్యాంగం కల్పించిన చట్టం. కానీ ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తన యొక్క పదవిని, తన ఎన్నిక చెల్లదని కోర్టు ఇచ్చిన తీర్పుని మూలంగా పదవి పోతుందన్న కేవలం ఒకే ఒక కారణంతో 1975 జూన్ 25వ తారీఖు రాత్రి 11:45 ఈ దేశంలో ఎమర్జెన్సీని విధించి ఆ రోజునున్న అన్ని రాజకీయ పార్టీలు, ఆ రోజున జనసంఘ్ కానీ, సోషలిస్ట్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, ఇలా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నిటి నాయకులందరినీ కూడా రాత్రికి రాత్రి గృహ నిర్బంధం చేసి వాళ్ళపై కఠినమైన చట్టాలు పెట్టి చాలా తీవ్రమైన పరిస్థితిని కల్పించింది ఆ రోజున ఇందిరాగాంధీ. అంతేకాకుండా ఈ దేశంలో మీడియా పైన స్వతంత్రం లేకుండా ఏ మీడియా వార్త ప్రసారించాలన్నా కూడా ప్రభుత్వం అధికారుల అనుమతితోనే ప్రచురించే విధంగా మీడియాను కూడా తొక్కిపెట్టి ఆ రోజున తన యొక్క అరాచక పాలనకి నాంది పలికిన రోజు జూన్ 25వ తారీఖు. ఆ రోజునున్న రాష్ట్రపతి ప్రకృతి అలీ అహ్మద్ అసలు అంశాన్ని చూడకుండా చాలా దారుణమైన పరిస్థితిని కల్పించడానికి సంతకం పెట్టేసి ఆ రోజున జరిగిన అకృత్యాలు నేటి తరానికి తెలియవు. ఎందుకంటే ఆ రోజున బజార్లు వెళ్తున్న పిల్లల్ని కూడా, వివాహం కాని పిల్లలకు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడం, చాలా చాలా అకృత్యమైన పనులు, ప్రభుత్వ అధికారులకు సంపూర్ణ అధికారులు ఇవ్వటం, ఆ అధికారులందరూ కూడా ప్రభుత్వానికి బానిసలుగా ఉండటం, ఆ బానిసత్వంలో చాలామందిని ఇరుకులు పెట్టడం, ఆ రోజున జార్జ్ ఫెర్నాండెస్ లాంటి కార్మిక నాయకుడిని లోపల పెట్టేసేయటం, వీళ్ళందరిపైన కూడా లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారిని కానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారిని, ఎల్కే అద్వానీ గారిని, మురళీ మనోహర్ జోషి గారిని, రాజ్నాథ్ సింధియా గారిని, ఇలా ప్రతి ఒక్కరిని ఈ పార్టీలు రహితంగా ఒక కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేని వ్యక్తి ఎవరినైనా సరే, బాబు జగజ్జీవన్ రావు గారిని, వీళ్ళందరినీ కూడా ఇంటిని అరెస్ట్ చేయటం, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి క్షీణించినా కూడా దయా దాక్షిణ్యం లేకుండా ఆ రోజున ఇందిరాగాంధీ గారు ఇలాంటి కార్యక్రమం చేయడం జరిగింది. అలాంటి చీకటి రోజుకి రేపటి ఈ నెల 25వ తారీఖుకి 50 సంవత్సరాలు అవుతుంది. నేటి తరానికి ఆ చీకటి రోజును ఒకసారి అలాంటి జరిగిన సంఘటన వీళ్ళు చెప్తుంటారు, మేము తీసుకొస్తే ఇందిరమ్మ పాలన తీసుకొస్తాం. ఇందిరమ్మ పాలన అంటే ఇదేనేమో చాలా చెప్తుంటారు. వాటి గురించి సంస్కరణ చాలా తీసుకొచ్చింది. ఆ సంస్కరణలన్నీ కూడా ఆమె పరిపాలించిన ఈ నెలల్లోనే కొట్టుకుపోవడం జరిగింది. తర్వాత జనతా ప్రభుత్వం ఏర్పాటు చేయటం, భారతదేశంలో చాలా సంస్కరణ మార్పులు జరగటం, తదుపరి మళ్ళీ ఆమె అధికారంలో రావడం అనేది వేరే విషయం. కానీ ఈ చీకటి రోజుల్ని ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. నేటి తరం ఈ చీకటి రోజులను తెలుసుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున అలాంటి వ్యక్తులకి, ఇందిరమ్మ రాజ్యం తెస్తానన్న వ్యక్తులకి సమాధానం తెలుసుకోవాలంటే నేటి యువత ఎమర్జెన్సీ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ 50 సంవత్సరాల ఎమర్జెన్సీ డేని పురస్కరించుకొని యావత్ భారతదేశంలో కూడా ఆ రోజున భారతీయ జనతా పార్టీ తరఫున, ప్రజా హక్కులు కాపాడుకోని సంస్థల తరఫున ప్రతి చోట కూడా ఈ యొక్క ఎమర్జెన్సీ మీద యువతకు తెలిసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. దానిలో భాగంగా మన తెనాల్లో కూడా వివిధ కాలేజీల్లో అదే రోజున 25వ తారీఖున ఈ యొక్క కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టి నేటి యువతకు నాటి పరిస్థితులను కళ్ళకట్టినట్టుగా తెలియపరచడం పాల్సిందిగా మేము అనుకుంటున్నాం. ఆ కార్యక్రమం రేపు 25వ తారీఖున జరిగితే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటాం. రైతులకు పెట్టుబడి సహాయం అందించాలని సిపిఎం తెనాలి రూరల్ మండలం కార్యదర్శి ముల్కా శివసాంబిరెడ్డి కోరారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వారికి పెట్టుబడి సహాయం అందించాలని కోరారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అందరికీ డబ్బులు బ్యాంకులో పడటం లేదని, తల్లికి వందనం కూడా అందరికీ బ్యాంకులో పడలేదని అన్నారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని శివసాంబిరెడ్డి కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకి, కౌలు రైతులకి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసింది. ఇప్పుడు సంవత్సరం గడిచింది, 2వ సంవత్సరం వచ్చింది. పోయిన సంవత్సరం పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా ఇస్తారో ఇవ్వలేదో అనేది కూడా
అనుమానంగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ డెల్టా ప్రాంతంలో 100కి 70-80% ఉన్న కౌలు రైతులకి ఇంతవరకు గుర్తించడం కానీ కౌలు కార్డులు కానీ ఇవ్వకపోవటం వల్ల కౌలు రైతులు ఒక రకమైన భయాందోళనలు ఉన్నాయి. పెట్టుబడి పెట్టి నష్టపోయిన మాకు ఈ పెట్టుబడి సాయం అందదు ఏమో అనే ఆందోళన కౌలు రైతులో ఉంది. అందుకని ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం మేరకి రైతులతో పాటు కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే తల్లికి వందనం పరిశీలించేటైతే చాలా గ్రామాలు కొల్లిపర్ర కానీ ఇందాక కంచెర్లపాలెం సోమసుందరపాలెం గ్రామాల్లో పరిశీలించేటైతే వాళ్ళ పేర్లు లిస్టులో ఉన్నాయి, కానీ బ్యాంక్ అకౌంట్లో మాత్రం డబ్బులు పడటం లేదు. అది కూడా తల్లులు ఆందోళనగా ఉంది. అందుకని ప్రభుత్వం అధికారులు కూడా దీంట్లో ఒక రకమైన స్పష్టత ఇస్తే వాళ్ళ ఆందోళన తగ్గుతుంది. ఎందుకంటే గ్యాస్ కూడా కొంతమందికి గ్యాస్ డబ్బులు పడ్డాయి, కొంతమందికి పడలేదు. ఈ విధంగా ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్య అటు రైతుల్లో పెట్టుబడి సాయం లబ్ధిదారుల సంఖ్య అట్లాగే ఇటు తల్లికి వందనం సాయంలో కూడా కోత పెడుతుందేమోనని భయాందోళన ఉన్నాయి. అట్లాగే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అది కూడా మరి మొత్తం రాష్ట్రం అన్నారు, తర్వాత జిల్లా అన్నారు, మరి ఆగస్టు అన్నారు. ఏ మేరకు ప్రభుత్వం ఏం చేసిందో తెలియకపోయినా ఇప్పుడు కరెంటు ఛార్జీలు మాత్రం విపరీతమైన స్మార్ట్ మీటర్లు పెట్టి భారాల మీద భారాలు 15,000 కోట్ల రూపాయలు చురుకు భారాలు వేస్తుంది. ఈ భారాలకు వ్యతిరేకంగా కూడా ప్రజలు ఆలోచించాలి, ప్రజలు కార్యాచరణలోకి రావాలి. ఆ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 హామీలు చెప్పిందో హామీలను అమలు చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం.